पुण्याम्भोजविकासाय पापध्वान्तक्षयाय च श्रीमदाविर्भूद्भूमौ रामानुजदिवाकरः। మన అందరి హృదయ కమలాల్లో పరమాత్మని నిలిపేటువంటి వాడు ఆచార్యుడు. అలాంటి ఆచార్యునికి ఆయురారోగ్య ఐశ్వర్యములు అంటే ఆ ఆచార్యుడికి ఐశ్వర్యము పరమాత్మ సేవించుకోవడమే కదా. అలా ఆ ఆచార్యులకు ఆయురారోగ్యాలతో పాటు ఆ పరమాత్మను సేవిస్తూ ఆ పరమాత్మను మరింతమంది ఇంకా విరివిగా భక్తులకి జ్ఞాన మార్గాన్ని ప్రబోధన చేయాలని మన శ్రీ కమలనాభ వాస్తు జ్యోతిష ఆలయం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యము లైవ్లో మనం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాం. అదేవిధంగా మనందరికీ కూడా ఆచార్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యములతో పాటు ఆచార్యులను ఆశ్రయించినటువంటి సమాశ్రయింపబడినటువంటి ఆచార్యులను సమాశ్రయింపబడడం అంటే వారు చెప్పినటువంటి మార్గాన్ని, వారు చెప్పినటువంటి పరమాత్మని చాలా శ్రద్ధ ఆసక్తులతో భక్తితో ఎవరెవరైతే ఆచరణపూర్వకంగా మనకు చూపెట్టినటువంటి ఆచార్యులు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా శ్రద్ధగా చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, లోకక్షేమం కోసం ప్రతి ఒక్కరికి కూడా మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఎంతోమంది అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. అలాంటి బాధలు పడేటువంటి వాళ్ళందరికీ కూడా బాధల నుంచి విముక్తి కలగాలని, అదేవిధంగా సంపద కోరుకునేటువంటి వారు అంటే ఏ కోరికతో పరమాత్మని అర్థించేటువంటి వాడైనా అర్చించేటువంటి వాడైనా వాళ్ళంతా కూడా శుభాలు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో మనం విష్ణు సహస్రనామ పారాయణ ప్రతి నిత్యము కూడా లైవ్లో చేయబోతున్నాం. ఈరోజు చాలా విశేషంగా కలిగినటువంటి సంకల్పం ద్వారా ఎప్పుడైతే మనకు సంకల్పం కలుగుతుందో వెంటనే దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చి అందరికీ మంచి కలిగేది కనుక ఇప్పుడే మొదలు పెడుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల వరకు 6 గంటలకి మనం విష్ణు సహస్రనామ పారాయణ చేయబోతున్నాం. సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మనము ప్రతి ఒక్కరము ప్రతి నిత్యము కూడా ఒకే సమయంలో పరమాత్మని కలిసికట్టుగా ఆరాధించడం ద్వారా సనాతన ధర్మానికి మన ఆచార్యులకి పరమాత్మకి రక్ష కలగడం ద్వారా అంటే వాల్మీకి చెప్పినట్టుగా బలం విష్ణోహ ప్రవర్ధతాం తద్వారా అందరికీ శుభాలు కలగాలి. జై శ్రీమన్నారాయణ.